వెల్కమ్ టు ఓకే టీవీ. నేడు సెప్టెంబర్ 17, 2025న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 75వ పుట్టినరోజును ఘనంగా జరుపుకుంటున్నారు. సాధారణ వ్యక్తిగా ప్రయాణం మొదలుపెట్టిన ఆయన దేశ అత్యున్నత పదవిని చేపట్టి ఎన్నో రికార్డులను సృష్టించారు. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. 1950 సెప్టెంబర్ 17న గుజరాత్లోని వడ్ నగర్లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోదీ తన అసాధారణ నాయకత్వంతో దేశ చరిత్రలో అత్యంత ప్రభావితమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. 2014 మే 26న బీజేపీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించడంతో ఆయన ప్రధానమంత్రిగా అధికారం చేపట్టారు. అప్పటి నుంచి ఆయన నాయకత్వంలో బీజేపీ 2019, 2024 ఎన్నికల్లో విజయం సాధించింది. ఇది ఆయన జనాదరణ, నాయకత్వ పటిమను స్పష్టం చేస్తుందని చెప్పవచ్చు. నరేంద్ర మోదీ తన పదవి కాలంలో అనేక రికార్డులను సృష్టించారు. ఆయన సాధించిన కొన్ని ముఖ్యమైన విజయాల గురించి ఇక్కడ చూద్దాం. 2020 ఆగస్టు 13 నాటికి నరేంద్ర మోదీ 2269 రోజుల పదవిలో ఉండి అటల్ బిహారీ వాజ్పేయి రికార్డును అధిగమించారు. దీంతో అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెసేతర ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 2014 నుంచి ఆయన అధికారంలో ఉన్నారు. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత జన్మించిన మొదటి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ రికార్డు సృష్టించారు. ఆయనకు ముందు పదవి బాధ్యతలు చేపట్టిన నాయకులందరూ బ్రిటిష్ పాలనకు ముందు జన్మించిన వారే కావడం విశేషం. 2025 జూలై 24 నాటికి ప్రధాని మోదీ 4078 రోజులు నిరంతరంగా పదవిలో ఉండి ఇందిరాగాంధీ 4077 రోజుల రికార్డును బ్రేక్ చేశారు. దీంతో ఆయన జవహర్లాల్ నెహ్రూ తర్వాత ఒకే విడతలో అత్యధిక కాలం పదవిలో ఉన్న రెండో ప్రధానమంత్రిగా నిలిచారు. మోదీ 2014, 2019, 2024లో 3 వరుస లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించి తొలి కాంగ్రెసేతర నాయకుడిగా చరిత్ర సృష్టించారు. ఈ విజయం ఆయనను జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీలతో సమానంగా నిలిపింది. ప్రధానమంత్రి మోదీ అంతర్జాతీయంగా అత్యధిక గౌరవాలు పొందిన భారత ప్రధానమంత్రిగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు 18 దేశాలు ఆయనకు తమ అత్యున్నత పౌర పురస్కారాలను అందజేశాయి. ఇది ఆయనకు ముందు ఏ ప్రధానమంత్రికి కూడా దక్కలేదు. ఇందిరాగాంధీ తరువాత లోక్సభలో పూర్తి మద్దతుతో తిరిగి అధికారంలోకి వచ్చిన మొదటి ప్రధానమంత్రిగా మోదీ నిలిచారు. 1971లో ఇందిరాగాంధీ అత్యధికంతో తిరిగి ఎన్నికయ్యారు. అదే విధంగా మోదీ 2014లో బీజేపీ 282 సీట్లతో గెలవగా 2019లో 303 సీట్లతో మరింత బలమైన అత్యధికంతో తిరిగి ఎన్నికయ్యారు. మోదీ 75వ జన్మదిన సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో వివిధ కార్యక్రమాలు జరిగాయి. ఆయన అభిమానులు, బీజేపీ కార్యకర్తలు సామాజిక సేవ, రక్తదాన శిబిరాలు వంటి పలు కార్యక్రమాలను నిర్వహించారు. మోదీ నాయకత్వంలో భారతదేశం అనేక సంస్కరణలు, ఆర్థిక వృద్ధితో అంతర్జాతీయ గుర్తింపును సాధించింది. ఆయన సామాన్య జీవనం, అసాధారణ నాయకత్వ ప్రయాణం యువతకు స్ఫూర్తినిస్తోందని చెప్పొచ్చు.